హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్కెల్ కంట్రోలర్ లో PCOP డిస్ప్లే గ్రౌండ్ ఫ్లోర్ 0 నుంచి వెళ్ళి G ఎలా మార్చాలో చూద్దాం. ఆర్కెల్ కంట్రోలర్ డిస్ప్లే సెట్టింగ్ నార్మల్ LOPCOP లా 0 1 2 3 ని G1 2 3 ఎలా చేయాలో చూద్దాం. నార్మల్గా మనకు ఎంటర్ చేసినట్టు క్విక్ ఇన్స్టలేషన్ వస్తుంది. క్విక్ ఇన్స్టలేషన్ అని ఇప్పుడు మనం డౌన్ నొక్కుతుంటే 9 వస్తుంది. డిస్ప్లే సెట్టింగ్స్ 9 నెంబర్ డిస్ప్లే సెట్టింగ్ ఎంటర్ చేస్తే మనకి 9.1 MSP60 డిస్ప్లే సెట్టింగ్ 7 సెగ్మెంట్ అని ఉంది. మనం 9.5కి వెళ్ళాలి. 9.5లో వచ్చిన తర్వాత 9.5 ఎంటర్ చేసి డిస్ప్లే సెట్టింగ్స్ దగ్గర మనం ఎంటర్ చేస్తే యూజర్ డిఫైన్ వస్తుంది. ఎస్కేప్ నొక్కి యూజర్ డిఫైన్ 9.5లో మళ్ళీ డౌన్ చేస్తే 9.B వస్తుంది. 9.Bలో ఫస్ట్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ G అని ఉంది. ఇందాక నేను చెక్ చేసిన. ఇప్పుడు G ఏమైందంటే మనం ఇక్కడ ఎంటర్ చేసినా అంటే ఇక్కడ కర్సర్ వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ అయితే ఇక్కడ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇట్లా అప్ డౌన్ నొక్కితే ABCD స్మాల్ నుంచి వెళ్ళి సింబల్స్ కూడా వస్తాయి. ఇట్లా అన్నీ చెక్ చేసుకొని G వచ్చిన తర్వాత ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ అని ఫస్ట్ ఫ్లోర్ అంటే మామూలుగా స్టార్టింగ్ ఫ్లోర్ గ్రౌండ్ G అని చూపిస్తుంది. నెక్స్ట్ ఫ్లోర్ వచ్చేసి ఫస్ట్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఫ్లోర్ సెకండ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఫ్లోర్ థర్డ్ అని చూపిస్తుంది. ఈ విధంగా అయితే చెక్ చేయొచ్చు. ఇది సెట్ చేసిన తర్వాత మన ఎస్కేప్ నొక్కితేనే సేవ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.